నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అమెరికాలో చంద్రబాబుకు అరుదైన గౌరవం యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ నుంచి ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డు అందుకున్న ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ 4 విభాగాల కింద అవకాశం హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన వారికి మినహాయింపు మూడో విడత మిషన్ కాకతీయ పనుల పురోగతిపై హరీష్ రావు అసంతృప్తి పక్షం రోజుల్లో 90% పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు తెలంగాణ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే బయోమెట్రిక్ విధానం బడులు తెరిచేలోపే విద్యా వాలంటీర్ల నియామకాలు పూర్తి చేస్తామన్న కడియం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధాని సమీక్ష గడువులోపు పూర్తి చేయాలని సూచన 13,000 గ్రామాలకు విద్యుత్ వెలుగులిచ్చామని ప్రకటన కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్ కర్ణన్కు 6 నెలల జైలు శిక్ష తక్షణమే అమలు చేయాలని బంగాల్ డీజీపీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఏప్రిల్లో దూసుకుపోయిన వాహన విక్రయాలు మొత్తం అమ్మకాల్లో 6.82% వృద్ధి నమోదు దేశీయ మార్కెట్లో 17.36% పెరిగిన కార్ల అమ్మకాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమెరికాలో అరుదైన గౌరవం గుర్తింపు లభించాయి భారత్ అమెరికా భాగస్వామ్య విస్తృతికి రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్నందుకు 2017 ఏడాదికి యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రకటించిన ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డును చంద్రబాబు అందుకున్నారు భారత్ అమెరికా అనేక ఏళ్లుగా సత్సంబంధాలు కలిగి ఉన్నాయన్న చంద్రబాబు దేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా బంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఆ దేశ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు అమెరికా పర్యటనలో 5వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు యుఎస్ఐబిసి ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొని పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు మొదట పట్రా కార్ప్ సీఈఓ జాన్ ఎస్ సింపన్స్ తో చర్చించగా విశాఖలో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వివరించిన ఆయన స్థలాభావం కారణంగా విస్తరించలేకపోయామని తెలిపారు విశాఖలో తగిన కార్యాలయ సముదాయం ఉంటే మరో 500 ఉద్యోగాలు కల్పిస్తామని సింప్సన్ చెప్పగా వెంటనే టెక్ మహేంద్ర బిల్డింగ్స్ కేటాయించాలని ఏపీ ఐఐసికి చంద్రబాబు నిర్దేశించారు మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సీఎండీ రవీంద్రవర్మతోనూ ముఖ్యమంత్రి భేటీ కాగా వారధులు రహదారులు ఓడరేవుల నిర్మాణం తమ ప్రత్యేకతగా వర్మ వివరించారు అమరావతి నిర్మాణంతో పాటు అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే రాయ్పూర్ విశాఖ హైవే నిర్మాణాలపై ఆసక్తి కనబరిచారు ముఖ్యమంత్రితో ఇండియన్ అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ కోస్లా సమావేశమవ్వగా రాష్ట్రంలో మరో సిలికాన్ వ్యాలీ ఏర్పాటుకు సహకరించాలని బాబు కోరారు తర్వాత యుఎస్ఐబిసి సదస్సులో మాట్లాడిన సీఎం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు India is moving very fast. There is a stable government. Nobody is having any doubt this government will last even for future election. It is not a problem at all. Even in Andhra Pradesh there is no problem at all. I am taking all precautions full force. As long as we do good work, people will beat us. My aim is to grow at the rate of 15%. If I grow 15%, if I double the per capita income once in 5 years, people will be very happy. At the same time, I have to take inclusive growth rate. There I am using technology and at the same time I am monitoring family wise. అనంతరం యుఎస్ఐబిసి నుంచి ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డును చంద్రబాబు అందుకున్నారు యుఎస్ఐబిసి 2వ వార్షికోత్సవం సందర్భంగా సిస్కో సంస్థ అధినేత జాన్ చాంబర్స్ బాబుకు పురస్కారాన్ని అందించారు ఈ పురస్కారం తనతో పాటు ఏపీ అంతటికీ దక్కిన గౌరవమని తెలిపిన చంద్రబాబు ఇది అమెరికా పెట్టుబడిదారుల నుంచి తన రాష్ట్రానికి ఇస్తున్న మద్దతుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు In India, there are lot of opportunities. India is only the country which is going to grow double digit. Even America, because of size of economy, it will grow less than India. It may grow 2-3% or 4% maximum. But India is going to grow minimum 8%, if possible 10 or 11%. My state, I am planning to grow at the rate of 15%. Lot of opportunities in all sectors. Now it is with you how we are going to invest in Andhra Pradesh and India to build our relations further.
జాన్ చాంబర్స్ నివాసంలో ప్రముఖులకు ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సిలికాన్ వ్యాలీలోని పలు సంస్థల సీఈఓలు కూడా హాజరు కాగా ఏపీని క్లౌడ్ హబ్ గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ధీరజ్ పాండే ఆసక్తి కనబరిచారు. 2 నెలల్లో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో వస్తామని తెలిపారు. మూడో విడత మిషన్ కాకతీయ పనులు అనుకున్నంత సంతృప్తికరంగా సాగడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మిషన్ కాకతీయ పనుల పురోగతిపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి మూడో విడత పనుల్ని త్వరగా ప్రారంభించాలని, 15 రోజుల్లో 90% పనులు చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ దిశలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా అధికారుల్ని అభినందించారు. మొదటి 2 విడతల్లాగే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల్ని భాగస్వాములు చేసి ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న 2 విడతల్లోని పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి విడత పనుల్లో ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టాలని సూచించారు. ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసి స్థానిక సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. వేసవిలో ప్రతిరోజు కీలకమైనదని, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలోనే సమీక్షిస్తూ ముందుకు వెళ్లాలని తెలిపారు. తెలంగాణలోని సర్కారు బడుల్లో విద్యార్థుల్ని చేర్పించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం ఆశించిన రీతిలో ఫలితాలు రాబట్టలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో డీఈఓలతో సమావేశమైన ఆయన వచ్చే నెలలో మరోసారి బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జూన్ నెలలో పాఠశాల గ్రాంట్లు విడుదల చేస్తామన్న మంత్రి ఆ నెలలోనే విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు సహా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. డిజిటల్ తరగతులు, బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని డీఈఓలకు సూచించిన మంత్రి డీఈఓలకు ఆస్కీ ఆధ్వర్యంలో ఈ నెలలో 2 రోజులు శిక్షణ ఇప్పించాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు. డీఎస్సీ ద్వారా నియామకాలకు మరో 6 నెలలు పట్టే అవకాశం ఉన్నందున విద్యా వాలంటీర్లను నియమిస్తామన్నారు. గత సంవత్సరం మీ జిల్లాలో చేసిన ఎన్రోల్మెంట్ కంటే మినిమం ఒక 5 to 10% ఎన్రోల్మెంట్ పెరగాలి. ఆ ఎన్రోల్మెంట్ పెంచాలి అంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఎవరెవరి సహకారం తీసుకోవాలనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రవాణా శాఖలో యూజర్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లెర్నింగ్ లైసెన్స్ రుసుమును 30 రూపాయల నుంచి 100కు పెంచింది. ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్, లైట్ మోటార్ వెహికల్ రుసుము 50 నుంచి 200కు, నాన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రుసుము 100 నుంచి 300కు పెరిగింది. నాన్ ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ రిజిస్ట్రేషన్ ఛార్జీ 100 నుంచి 200కు, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీ 200 నుంచి 400కు పెరిగింది. ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ ఛార్జీ 100 నుంచి 150కి, ఇతర వాహనాలకు 200 నుంచి 400కు చేరింది. ఆటో రిక్షా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఛార్జీలను 30 నుంచి 100కు, ఇతర వాహనాలకు 60 రూపాయల నుంచి 200కు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో పలు రైల్వే ప్రాజెక్టులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండడం పట్ల పార్లమెంటు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే ప్రాజెక్టులు, ప్రయాణికులకు సౌకర్యాల కల్పనపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు ఎంపీలు తమ అసంతృప్తిని తెలిపారు. గతంలో తామందించిన ప్రతిపాదనల పురోగతిపై ఆరా తీశారు. సుదీర్ఘ కోస్తా కారిడార్ను కలుపుతూ ప్రత్యేక లైన్ నిర్మించాలని సూచించిన ఎంపీలు తద్వారా తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం త్వరగా పూర్తి చేయాలని ఆ పరిధిలోని ఎంపీలు కోరారు. కొన్ని పనులు రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెప్పడంపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా జోన్ పరిధిలో ఉన్నందున విశాఖను రైల్వే జోన్గా ప్రకటించడం అసాధ్యమన్నారు. ముందు ఏపీకి రైల్వే జోన్ కేటాయిస్తే ఎక్కడో ఓ చోట ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. చాలా విచిత్రంగా ఉంది. ఒకటే ఆన్సర్, వి సెండ్ ఇట్ టు రైల్వే బోర్డు అంటారు. వాట్ ఫర్ రైల్వే బోర్డు? వై దిస్ మీటింగ్ ఈజ్ దేర్? 30 ఏళ్ళ నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు రైల్వే బోర్డులో కానీ రైల్వే మినిస్టర్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కన్నా కూడా రైల్వే బోర్డు ఎంప్లాయీస్ ఆర్ మోర్ పవర్ఫుల్. వితౌట్ దేర్ కన్సెంట్ యూ కెనాట్ గెట్ వన్ వర్క్ డన్. ముందు జోన్ అనౌన్స్ చేయండి, ముందు శాంక్షన్ చేసిన తర్వాత నిదానంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఆఫీసర్ని తీసుకురావడానికి మంచి అవకాశం నా ఉద్దేశం. బట్ నోబడీ యాక్సెప్ట్ మై ప్రపోజల్. ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జీఎం వినోద్ కుమార్ తెలిపారు. ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదనలన్నీ అమలు చేయడం సాధ్యం కాదన్న ఆయన దూర ప్రాంత రైళ్లు ప్రతి స్టేషన్లోనూ ఆగాలంటే గమ్యం చేరడం ఆలస్యమై ప్రయాణికులు ఇబ్బందులు పడతారని చెప్పారు. ఎంపీలు చేసిన ప్రతిపాదనల్ని సాధ్యమైనంత మేరకు అమలు చేస్తామన్న జీఎం రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యల వల్లే ఆలస్యం జరుగుతోందని తెలిపారు. This year we have done the maximum work.
around 170 kilometer has been done. What you are saying, that is true, that railway projects have been sanctioned and it has not been progressing well. The main issue is land acquisition. If you take the example of Nadikudi Kalahasti, which is a very important project, we have land available with us for 30 kilometer and we have already targeted to complete this 30 kilometer in this current year only. We have requested state government that if you progressively provide us the land, we will progressively commission the line. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శి సాయి కుమార్ ఇళ్లు బ్యాంకు లాకర్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న హైదరాబాద్లోని ఆయన ఇళ్లు సహా వేరువేరు ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో సుమారు 50 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన ఏసీబీ ఇవాళ బ్యాంకు లాకర్లలో భారీ మొత్తాన్ని గుర్తించింది. తొలుత ఆదర్శ్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాకర్ తెరిచిన అధికారులు విస్మయానికి గురయ్యారు. అందులో 5,30,000 నగదుతో పాటు కిలోకు పైగా వజ్రాలు పొదిగిన ఆభరణాలు బయటపడ్డాయి. ఆ లాకర్ ఆయన స్నేహితులు మురళీకృష్ణ, శ్యాంప్రసాద్ పేరు మీద ఉమ్మడిగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఖైరతాబాద్లోని సెంట్రల్ బ్యాంకులో సాయి కుమార్ భారీ పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా తెరిచి అందులో 30 కిలో బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ధిక్కరణ కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్కు జైలు శిక్ష పడింది. జస్టిస్ కర్ణన్ను దోషిగా తేల్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు 6 నెలల కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. జస్టిస్ కర్ణన్ ఇచ్చిన తీర్పుల్లోని అంశాల్ని మీడియా ప్రసారం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసినప్పుడు న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందంటూ జస్టిస్ కర్ణన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ప్రధాని సహా మరికొందరు ప్రముఖులకు ఆయన పేరిట లేఖలు వెళ్లడాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు జస్టిస్ కర్ణన్పై కోర్టు ధిక్కరణ అభియోగాలు మోపింది. ఆయన ఎలాంటి పరిపాలనపరమైన న్యాయపరమైన విధులు నిర్వర్తించరాదని, ఆయన ఇచ్చిన తీర్పుల్ని దిగువ న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లు పరిగణలోకి తీసుకోరాదని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్షమాపణ చెప్పాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించేందుకు నిరాకరించిన జస్టిస్ కర్ణన్ సంచలన తీర్పులిచ్చి తీవ్ర చర్చనీయాంశమయ్యారు. చివరకు కోర్టు ధిక్కరణ కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష వేసింది. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు జడ్జికి శిక్ష పడడం ఇదే తొలిసారి. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కీలకమైన మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ మేరకు మౌలిక రంగంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న రహదారులు, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, డిజిటల్, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, గృహ నిర్మాణ రంగాలపై సమీక్షించిన ప్రధాని రోడ్లు, రైల్వేలకు సంబంధించిన ప్రస్తుత ప్రాజెక్టుల్ని నిర్ణీత కాలపరిమితిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా మంత్రివర్గాలకు సంబంధించిన ఉన్నతాధికారులు సహా పీఎంఓ, నీతి ఆయోగ్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు సగటున 130 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోందని, జాతీయ రహదారుల నిర్మాణం కూడా జోరుగా సాగుతోందని సమీక్ష సమావేశం తర్వాత ప్రధాని ట్వీట్ చేశారు. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 1500 కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల వద్ద గేట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత 1000 రోజుల్లో అన్ని గ్రామాలకు విద్యుత్ వెలుగులు తీసుకువెళ్తామన్న ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే 13,000 గ్రామాలకు కరెంటు సరఫరా ప్రారంభించినట్టు తెలిపారు. మరో 5,400 పల్లెలకు త్వరలోనే విద్యుత్ వెలుగులు తీసుకువెళ్లే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో పారదర్శకతతో కూడిన స్పష్టమైన విధానాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగుల బదిలీలకు మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన వాళ్లను 4 కేటగిరీల్లో బదిలీలు చేయాలని సూచించింది. అయితే వితంతువులు, బుద్ధిమాంద్యం కలిగిన సంతానం ఉన్నవాళ్లు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలతో బాధపడుతున్న వాళ్లు చికిత్స కోసం బదిలీ దరఖాస్తులు చేసుకోవచ్చు. వీరితో పాటు 40% అంగవైకల్యం ఉన్నవాళ్లు బదిలీ చేసుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రభుత్వం జంటగా ఒకే చోట పనిచేస్తున్న భార్య భర్తలకు 8 ఏళ్ల తర్వాతే మళ్లీ ఈ తరహా బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాటున దొర్లిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 12, 13 తేదీల్లో అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ ద్వారా తమ వివరాలు సరిచేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. దరఖాస్తులో పొరపాట్లు జరిగాయని, అక్షర దోషాలు చోటు చేసుకున్నాయని పలువురు అభ్యర్థులు వేసిన విజ్ఞప్తి మేరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఆర్ట్ టీచర్ పోస్టులకు అర్హతల్ని స్వల్పంగా సవరిస్తూ దరఖాస్తు తేదీని ఈ నెల 11 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.
పోలీసు ఉద్యోగానికి ఎంపికైనట్లు సమాచారం ఇచ్చి తర్వాత నిరాకరిస్తున్నారని 67 మంది అభ్యర్థులు ట్విట్టర్లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్కు విన్నవించారు. ఏప్రిల్ 28న ప్రారంభమైన శిక్షణకు హాజరు కావాలని సమాచారం ఇస్తే అక్కడికి వెళ్లగా తమ పేర్లు లేవంటూ తిప్పి పంపారని ఫిర్యాదు చేశారు. రెండో జాబితాలోనూ తమ పేర్లు లేవని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వారి విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్ ఈ విషయాన్ని పరిశీలించాలని డీజీపీ అనురాగ్ శర్మను ట్విట్టర్లో కోరారు. సమస్యల ఊబిలో చిక్కుకున్న రైతుల్ని ప్రకృతి సేద్యం మాత్రమే కాపాడగలదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో ప్రకృతి వ్యవసాయంపై ప్రారంభమైన జాతీయ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన రవిశంకర్ తెలుగు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో సేంద్రియ సాగు వైపు నడవాలని ఆకాంక్షించారు. ఎరువుల వాడకంలో రైతుల్లో ఉన్న అపనమ్మకాలు పోగొట్టాలని సూచించారు. What is needed today is reaffirming faith in the people about natural farming. There is a misnomer in the minds of people that only when you put expensive fertilizers and pesticides you can ever get good crop. Luckily this tendency is going down now, but has to take much momentum. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్లో ప్రకృతి సేద్యం పట్ల అవగాహన పెంచుతోందని సదస్సుకు హాజరైన ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు చంద్రబాబు సర్కార్ ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సదస్సులో సోమిరెడ్డి వివరించారు. Immediately after forming government, several initiatives were taken to increase the productivity. One such major initiative was zero-based natural farming project, which was introduced in 131 clusters in 13 districts during 2016 and 17. ప్రకృతి సాగు పట్ల తెలంగాణలోని ప్రతి పల్లెలో అవగాహన కల్పించి ఆ తరహా సాగు వైపు రైతుల్ని నడిపిస్తామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ దిశలో తెలంగాణ సర్కారు చేపడుతున్న చర్యలను వివరించారు. మరి ఈనాడు ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత ప్రతి గ్రామం కూడా మరి ఇటువంటి వాతావరణం కల్పించేదానికి మరి ఆ యొక్క ఇన్స్పైర్ చేసినటువంటి వాతావరణం ఇక్కడ మరి దీన్ని ఆ గ్రామాలకు తీసుకెళ్లి మరి మీరు ఆశించినటువంటి వాతావరణం సృష్టించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన తెలంగాణ పౌరుల సమస్యల పట్ల కేసీఆర్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయానికి గల్ఫ్ నుంచి రోజుకు 5 శవపేటికలు రావడం అత్యంత బాధాకరమన్న విషయమన్న ఉత్తమ్ ఆ విషయంలో ప్రతి ఒక్కరూ మానవతా కోణంలో స్పందించాలని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గల్ఫ్ బాధితులపై ఏర్పాటు చేసిన సదస్సులో అన్నారు. అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల కోసం 500 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చాక మరిచిపోయారని అన్నారు. 2019లో తాము అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల కోసం ఏటా 100 కోట్లు కేటాయిస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి మైగ్రెంట్ లేబర్ నిర్లక్ష్యానికి గురైంది వారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ మైగ్రెంట్ లేబర్ ఇంకా నిర్లక్ష్యానికి గురవుతుంది. సరే, ఇది కేసీఆర్ ట్రేడ్ మార్క్ అనుకోండి. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల్లాగే తెలంగాణ నుంచి గల్ఫ్కు పోయిన మన లేబర్ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం లేదు. నగదు రహిత లావాదేవీలు జరపాలంటూ వినియోగదారులపై ఒత్తిడి తీసుకురావద్దని అధికారులు, డీలర్లకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. విజయవాడలోని పలు రేషన్ దుకాణాలు, పెట్రోల్ పంపుల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన నిత్యావసర వస్తువుల నిల్వలు, నగదు రహిత లావాదేవీలను పరిశీలించారు. అనంతరం ఒక పెట్రోల్ బంకును తనిఖీ చేసి 4 పంపుల్లో లోపాలున్నట్లు గుర్తించారు. రిమోట్ వినియోగించి చిప్లను నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్న మంత్రి ఈ వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడ మోసం జరిగినా వినియోగదారులు వెంటనే ఫిర్యాదు చేసేలా తూనికలు, కొలతల శాఖ నుంచి త్వరలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని ప్రత్తిపాటి చెప్పారు. కృష్ణా డెల్టాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నీటిని విడుదల చేసే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 100 కోట్ల రూపాయలతో మరమ్మతు పనులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన మంత్రి డెల్టాలో దిగువకు నీటిని విడిచే స్క్రూ గ్రేట్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. బ్యారేజీకి ఎగువన అమరావతి వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయన్న మంత్రి ఎగువన పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం సహా పర్యాటకులను ఆకర్షించే విధంగా బ్యారేజీని తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఇక్కడ ఒక హెడ్ రెగ్యులేటర్ కానివ్వండి, ఇక్కడ డబుల్ లేన్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇక్కడ యాప్రాన్స్ రిపేర్స్ కానివ్వండి, స్లూయిస్ గేట్స్ నిర్మాణం కానివ్వండి, పెట్టిన గేట్లలో కూడా మళ్ళీ వాటిని సరిదిద్దడం కానివ్వండి, వాటికి రంగులు కానివ్వండి, ఇవన్నీ కూడా దగ్గర 100 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 13 లక్షల ఎకరాలకి మరి గుండికాయ లాంటి బ్యారేజ్ ఇది. ప్రతి సంవత్సరం కూడా 20-30 గేట్లు ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకున్నట్టయితే ఇంత పెద్ద ఎత్తున భవిష్యత్తులో పనపడదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతి పెరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. కెన్యాలో భారత ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన వెంకయ్య దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పేదలను పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్న ఆయన 2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. వృద్ధి రేటును అత్యంత స్థాయికి చేర్చడం సహా దానిని నిలబెట్టుకోవాలని కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రవాస భారతీయులంతా దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇటీవల ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఓటమికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో మోసాలే కారణమని ఆరోపించిన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వాటిని శాసనసభ సాక్షిగా ప్రదర్శించింది. ఈవీఎంలలో మోసాల నిరూపణ కోసమే శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచగా ఆప్ శాసనసభ్యుడు సౌరభ్ భరద్వాజ్ ఈవీఎంలలో మదర్ బోర్డుల్ని మార్చడం ద్వారా సులభంగా ట్యాంపర్ చేయవచ్చని వివరించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసెంబ్లీ సాక్షిగా నిరూపితమైందని చెప్పిన కేజ్రీవాల్ దేశ ప్రజలంతా ఈ మోసానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రదర్శించిన ఈవీఎంలు తాము తయారు చేయించినవి కావన్న ఈసీ ప్రకటనపై స్పందించిన కేజ్రీవాల్ వారి యంత్రాలు తమకు అప్పగిస్తే 90 సెకండ్లలో మోసాన్ని నిరూపిస్తామని సవాల్ చేశారు. विधायक है सौरभ भारद्वाज जी, जो खुद एक कंप्यूटर इंजीनियर है और चिप्स की टेक्नोलॉजी में काफी काम कर चुके हैं. उन्होंने दिल्ली विधानसभा में ये दिखाया कि हमारे देश के अंदर ईवीएम के साथ छेड़छाड़ कैसे की जा रही है. उन्होंने दिखाया कि कितना आसान है छेड़छाड़ करना और बहुत बड़े स्तर के ऊपर छेड़छाड़ की जा रही है. ये देश के लिए बहुत बड़ा खतरा है, जनतंत्र के लिए बहुत बड़ा खतरा है और देश के हर नागरिक को इसके खिलाफ आवाज उठानी. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఆ రాష్ట్ర మాజీ మంత్రి కపిల్ మిశ్రా చేసిన ఆరోపణల్ని పరిశీలిస్తామని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. లంచం తీసుకోవడం సహా ఢిల్లీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ మిశ్రా ఇచ్చిన 3 ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఉదయం కపిల్ మిశ్రా సీబీఐ కార్యాలయానికి వెళ్లి కేజ్రీవాల్పై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ సంస్థ ఈ మేరకు స్పందించింది. సీబీఐకి ఫిర్యాదు చేసే ముందు కపిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన గురువుపైనే పోరాటానికి సిద్దమైనట్లు ఢిల్లీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ధైర్యం, నైతికత ఉంటే ముఖ్యమంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలవాలని కేజ్రీవాల్కు కపిల్ మిశ్రా సవాల్ విసిరారు. ఆప్ ప్రభుత్వంలోని మంత్రులపై మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. 5 మంత్రులు పెద్ద ఎత్తున విదేశీ యాత్రలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మిశ్రా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం దాదాపు తగ్గడం వాహన రంగానికి కలిసొచ్చింది. ఏప్రిల్ నెలలో వాహన విక్రయాల్లో 6.82% వృద్ధి నమోదైంది. గత ఏడాది ఏప్రిల్లో 19,848 వాహనాలు అమ్ముడైతే ఈ ఏప్రిల్లో ఆ సంఖ్య 20,30,476కు పెరిగింది. ఈ అమ్మకాల్లో ప్రయాణికుల వాహనాల విక్రయాలు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఈ రంగంలో వృద్ధి 14.68% నమోదవగా మొత్తం 2,77,602 వాహనాలు విక్రయించినట్టు అఖిల భారత వాహన ఉత్పత్తిదారుల సమాఖ్య SIAM తెలిపింది. దేశీయ మార్కెట్లో కార్ల విక్రయాలు గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే 17.36% పెరిగి 1,90,788కి చేరినట్టు SIAM వెల్లడించింది. మోటార్ సైకిళ్ల విక్రయాలు 10,24,895 నుంచి 10,29,972కి పెరిగినట్టు SIAM వివరించింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7.34% పెరిగి 16,74,796కు చేరినట్టు తెలిపింది. వాణిజ్య వాహన విక్రయాలు మాత్రం ఏకంగా 22.93% తగ్గి 41,490కు పరిమితమైనట్టు SIAM వెల్లడించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.